మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 17, 18 వచనాలను చదువుకుందాము. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము కొన్ని విషయాలను ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయములో రాయబడినటువంటి మాటలు యేసు ప్రభు తన భూమి మీద పరిచర్య కాలములలో మరి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను, ఎన్నో సంగతులను గురించి ఆయన బోధిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క రాకడ దినాల్లో జరగబోయే సంగతులు ఎలాగుండునో తెలియజేస్తూ, మరి అంచె దినముల్లో భయంకరమైనటువంటి సంగతులు వస్తావని, భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నవని, అంచె దినములలో ఏమి జరగబోతుందో అన్నిటిని కూడా యేసు ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. ఇది అంచె దినముల్లో జరగబోతున్నటువంటి సంగతులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదంటే, మిద్దె మీద ఉండువాడు క్రిందకు రాకూడదు అని. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మిద్దెలకు కొన్ని అర్థాలు ఉన్నాయి మన జీవితంలో. మిద్దె మీద ఉన్నటువంటి వాడు కిందికి దిగకూడదు, తన ఇంటికి రాకూడదు, ఇంటికి వచ్చి ఏమి కూడా తీసుకుని పోకూడదు అనే మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దానికి ఉన్నటువంటి కొన్ని అర్థాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మిద్దె మీద అనగా మిద్దె దేనితో పోల్చబడింది, మిద్దె దేనికి సాదృశ్యంగా చూపించబడుతుంది, ఈ అంచె దినములలో మనం ఎలాగూ జీవించాలి, ఆయన రాకడ సమయంలో మన జీవితాలు ఎలాగుండాలనో యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదట నేను జ్ఞాపకం చేస్తాను ఏంటిదంటే, సహవాసము అనే మిద్దె మీద నుండి కిందికి దిగకూడదు, లేకపోతే లోకములోనికి పడిపోకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సహవాసం అనే మిద్దె చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకరినొకరు సహవాసం కలిగి ఉండుట దేవుని దృష్టిలో అది చాలా విలువైనటువంటిది. ఎందుకంటే 133వ కీర్తనలు రాయబడిన రీతిగానే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నట్టుగా సహవాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సహవాసం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదట మన జీవితంలో దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహవాసం అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, మొదట ప్రియ దేవుని బిడ్డలారా, ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్టుగా మనం చూస్తాం. దేవునితో ఆయన వెంబడించినట్టుగా, దేవుని సన్నిధిలో ఆయన జీవితాన్ని గడిపినట్టుగా ఆనోకు జీవితంలో మనం చూడగలుగుతాం. ఆనోకు దేవునితో గడిపినటువంటి దినాలు, దేవునితో నడిచినటువంటి దినాలు, దేవునితో సహవాసం చేసినటువంటి దినాలు కేవలం 300 సంవత్సరములు దేవునితో నడిచినట్టుగా మనం చూస్తాం. వాక్యం ద్వారా గాని, ప్రార్థన జీవితం ద్వారా గాని, భయము భక్తుల జీవితం ద్వారా గాని అనేక విధాలుగా ఆనోకు దేవునిని వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఆయనతోనే సహవాసం చేసినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన నేటి దినాల్లో మన జీవితంలో దేవునితో సహవాసం అనేది చాలా మట్టుకు లేదు. అందుకే దేవుని కార్యాలను మనం ఈ లోకంలో చూడలేకపోతున్నాం. అంచె దినములలో జరుగుతున్నటువంటి భయంకరమైన సంగతులను ఎదుర్కోలేక, వాటిని ఎదిరించలేక, ధైర్యముగా నిలబడలేక ఈ లోకంలో ఈరోజు భయపడిపోతున్నాం. అంటే కారణం ఏంటంటే, దేవునితో మనకు సరైనటువంటి సహవాసం, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించడం లేదని సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. లేకపోతే లోక సంబంధులతోను, లోకముతోను ఎక్కువగా సహవాసం చేస్తే మన జీవితంలో ఆత్మీయంగా ఎదగలేక మరి ఈ లోకంలో పడిపోతూ ఉంటాం.
అయితే ప్రియ దేవుని వాక్యంలో చూస్తే దేవుడు ఆదాము అవ్వలను నిర్మించిన తర్వాత ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలను ఉంచినప్పుడు అప్పుడు దేవుడంట ప్రతిరోజు వారితో చల్లటి వేళలో చల్లటి పూట వారితో గడపడానికి సహవాసం చేయడానికి దేవుడు ఏదైనా తోటలోనికి ఆదామవ్వల దగ్గరికి వస్తున్నాడంట. అలాగూ దేవుడు ఎప్పుడైతే ఈ ఆదామవ్వలు దేవునితో సహవాసం చేస్తున్నారో, ఎప్పుడైతే దేవునితో కలిసి ఉన్నారో అప్పుడు వారు ఆత్మీయంగా బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ లోక సంబంధితో సాతానుతో సహవాసం చేశారో, సాతాను మాటలు వినగలిగారో, సాతాను మాటకి ఎప్పుడైతే లోబడిని విధేయత చూపినారో, వద్దు అన్నదాన్ని ఎప్పుడైతే తిన్నారో వారి జీవితంలో పాపం వచ్చేసి ఇదిగో శాపముతో జీవించడానికి వారికి అవకాశం కలిగింది. ప్రియ దేవుడులారా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టిన తర్వాత వారు పాపములో పడిపోయినట్టుగా, దేవుని యొక్క సహవాసం విడిచిపెట్టిన తర్వాత వారి బ్రతుకుల్లో శాపం వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవునితో సహవాసం అనే మిద్దె మీద మనం ఉన్నామో, ఆ సహవాసంలో మనం కలిగి ఉన్నామో, అప్పుడు అక్కడి నుంచి మనం ఎప్పుడు కూడా కిందికి దిగకూడదు. కిందికంటే లోకములోనికి మనం పడిపోకూడదు. దేవునితో సహవాసం చేసే విధంగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అంతేకాకుండా దైవజనునితో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దైవజనునితో సహవాసం కలిగి జీవించాలి. ఈ రోజుల్లో చాలా మట్టుకు దైవజనునితో సహవాసం ఉండదు, కానీ ముచ్చట్లు చెప్పేవానికి, లేకపోతే అనేకమైనటువంటి వ్యర్థమైన మాటలు చెప్పగలిగినటువంటి వానితో ఎక్కువగా సహవాసం చేస్తారు. మరి ఎలాంటివంటే తీయటి మాటలు ఎవరైతే చెప్తారో, 4 మాటలు చెప్పి వారిని ఆకర్షిస్తారో వారితో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడతారు. దేవుని వాక్యాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సౌలు సమూయేలు ఇద్దరు కూడా ఉన్నారు. వీరిద్దరు ఎక్కడ మిద్దె మీద ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ వీరు ఉన్నటువంటి మిద్దె మీద దేనికి సాదృశ్యం అంటే ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడం. సహవాసము దైవజనునితో సహవాసం చేయాలి. సమూయేలుతో సౌలు సహవాసం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినంలో దైవజనులతో మనం సహవాసం చేస్తే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. బెన్యామీను గోత్రీకుడైన కీషు కుమారుడైనటువంటి సౌలు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడుతున్నాడు, సహవాసం చేస్తున్నాడు, ఆయనతో సమయాన్ని గడుపుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని సేవకుని సహవాసము మన జీవితాలను కడుతుంది. దేవుని యొక్క సేవకుని సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని వాక్యములో నడిపిస్తుంది, జీవితాన్ని సరిచేస్తాడు. కొన్నిసార్లు పొరపాట్లు ఉన్నప్పుడు, కొన్నిసార్లు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యములు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు దైవజనుడు వాటిని సరిచేయడానికి ఇష్టపడతాడు, సరిచేస్తాడు వాటిని. ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి మాటలు చెప్తాడు. అలాగ ఉండకూడదు, ఇలాగుండాలి, మనం ఇట్లాంటి మార్గములు నడవాలని దైవజనుడు వాక్యము ద్వారా అతనికి తెలిసినటువంటి మాటల ద్వారా, జ్ఞానము ద్వారా దైవజనుడు తప్పు చేస్తున్నటువంటి వ్యక్తిని ఎవరైతే తనతో సహవాసం చేస్తున్నారో వాని సరిచేయగలుగుతాడు, కుటుంబాన్ని కట్టగలుగుతాడు, వాక్యం ద్వారా జీవితాలను సరిచేస్తూ ముందుకు నడిపిస్తాడు. కాబట్టి చూడండి, కాలేబు మోషతో 85 సంవత్సరాలు కొనసాగినాడంట. కాలేబు మోషతో తన జీవితం ఎలాగూ 85 సంవత్సరాలు కొనసాగించుకోగలిగినాడు. అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకోగలిగినాడు. ప్రియ దేవుని, అలాగే యెహోషువ కూడా మోషతో వెంబడించినాడు. మరి
చేరింది, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరింది ఎంతమంది అంటే ఇద్దరు, యెహోషువ కాలేబు మాత్రమే చేరగలిగినారు. వారి అనుభవం చూడండి, దైవజనులతో సహవాసం చేయడం ద్వారా గొప్ప కార్యాలు జరిగించగలిగినారు, చూడగలిగినారు. చేరవలసినటువంటి గమ్యానికి వారు చేరుకోగలిగినారు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో ప్రియ దేవుడులారా, 2003 సంవత్సరంలో నేను సింగంపేటలో అపాయింట్మెంట్ అయినప్పుడు 2003లో అక్కడ సింగంపేటలో మరి సేవ చేస్తున్నాను. సేవ చేస్తున్నటువంటి సమయం నుంచి 2004, 2005 ఆ సమయంలో మరి అక్కడ నా దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి బైబిల్ చదువుకుంటూ కూర్చుని ఆత్మీయమైనటువంటి సంగతులను మాట్లాడుకుంటూ వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగున్నటువంటి వారు ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు సేవకులైనారు. ఇద్దరు కూడా మంచి సంఘాల్లో పరిచర్య చేయగలుగుతున్నారు. ఈరోజు ఇద్దరు కూడా చాలా చక్కటి బోధలు చేయగలుగుతున్నారు. నేను చాలా సార్లు సంఘంలో చెప్తాను, వీళ్ళు నాతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, నాతో సహవాసం చేసిన వాళ్ళు. అంతేకాదు, వీళ్ళు నా దగ్గర ఉండి నేర్చుకుని ఈరోజు చాలా చక్కగా బోధ చేయగలుగుతున్నారు, చక్కగా సంఘాలను కట్టుకున్నారు, నడిపిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. అంటే కారణం ఏంటంటే, నేను దైవజనులతో మనం సహవాసం చేస్తే వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోగలుగుతాము. దైవజనులతో సహవాసం చేస్తే ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడతాం మనం. కాబట్టి దైవజనులతో మరి సహవాసం చేయాలి. మిద్దె మీద ఉండేవాడు ఇంటిలోనికి రాకూడదంటే, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు లోకముతో సహవాసం చేయకుండా ఉండాలి. దైవజనులతో సహవాసం చేయాలి, లోక సంబంధులతో సహవాసం కాదు. మూడవది, ఎవరితో సహవాసం చేయాలంటే ఆత్మీయమైనటువంటి విశ్వాసితో సంఘంలో సహవాసం చేయాలి. చాలా మట్టుకు ఈ రోజుల్లో విశ్వాసులు, క్రైస్తవులు ఎలాగున్నారంటే లోకములో అనేకమైనటువంటి మందితో సహవాసం చేస్తూ ఉంటారు. చెడు మాటలు మాట్లాడేవారు, చెడు తిరుగుడు తిరిగేవారు, అనేకమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వాళ్ళతో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటది, ఆత్మీయమైనటువంటి విశ్వాసి ఎవరైతే ఉంటారో సంఘములో, అటువంటి స్త్రీతో లేకపోతే అటువంటి పురుషునితో సహవాసం చేసే విధంగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ ఆత్మీయమైనటువంటి విశ్వాసితో సహవాసం లేదో మన జీవితాలు పాడైపోతుంటున్నాయి. కాబట్టి నేను చాలా సార్లు అనేక విధాలుగా అనేకులతో ఇట్లా గమనిస్తున్నప్పుడు ఒక్కొక్క కుటుంబాలు పాడైపోతున్న ఈ రోజుల్లో కారణం ఏంటంటే వాళ్ళ సహవాసం సరైనటువంటి రీతిలుగా లేకపోవడమే అని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4 వచనం చదువుతున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, అది ఉప్పొంగదు, అమర్యాదకు నడవదు, సప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సత్యమునందు సంతోషించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమ అనేది ఎవరిలో కలిగి ఉంటదంటే ఆత్మీయమైనటువంటి విశ్వాసిలో ఉంటది. అది కోపపడదు, అమర్యాదగా నడవదు, దుర్భాషలు మాట్లాడదు. కాబట్టి మరి సొంత లాభం కొరకు మరి ప్రయత్నం చేయదు. కాబట్టి ఆత్మీయమైనటువంటి విశ్వాసితో మనం సహవాసం చేస్తే ఏముంటదంటే, ఈ సంఘములో ఆత్మీయమైన ఒక్కొక్క విశ్వాసి సహవాసం కలిగి ఉంటే వారిలో పెరిగేది ఏంటంటే, అక్క మనం ప్రార్థన చేసుకుందామా, మనం ప్రార్థనకి వెళ్దామా, మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఇద్దరికన్నా ప్రకటించుదామా, లేకపోతే ఈరోజు మన సంఘమునకు ఏది అవసరం ఉందో ఆలోచన చేసేవారుగా ఉంటారు. మన సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఎలాగ సరి చేసుకుందాం అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మీయమైనటువంటి విశ్వాసి అలాంటి ఒకరితో ఒకరు సహవాసం లేనప్పుడు ఏమవుతుందంటే, ఏమైతే నాకు వచ్చింది ఏమిలే, ఎవరేమైపోతే నాకేముందిలే, ఎవరు చెడిపోతే నాకు వచ్చింది ఏమి లాభం లేదులే అనుకుని ఇలాగూ పాడైపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఒక విశ్వాసితో సహవాసం ఉంటే వారి జీవితంలో ప్రార్థనలోనికి నడిపించబడతారు, వాక్యం చదవడానికి ఇష్టపడతారు, సంఘం గురించి ఆలోచన చేస్తారు, సేవకుని గురించి ఆలోచన చేస్తారు, అన్ని విధాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి ఆత్మీయమైనటువంటి విశ్వాసితో మనం సహవాసం కలిగి ఉండాలి. చెడు మాటలు మాట్లాడేవాడు, లేకపోతే తీరుగుబోతుతోటి
త్రాగుబోతుతోటి మరి ఇంకా వ్యభిచారితో వాళ్ళతో సహవాసం చేస్తే వారి అలవాట్లు మన జీవితంలోనికి వచ్చి మన జీవితాలు పాడైపోతాయి, పతనం అయిపోతాయి. కాబట్టి అలా ఉండకుండా దేవునితో మనం సహవాసం చేయాలి, దైవజనునితో సహవాసం చేయాలి, ఆత్మీయమైనటువంటి విశ్వాసతో సహవాసం కలిగి ఉండాలి. ఇది మిద్దె మీద ఉండేవాడు కిందికి దిగి రాకూడదు. దేవునితో సహవాసం నుండి ఈ లోకంలోనికి దిగి రాకూడదు. దైవజనునితో సహవాసం చేసేవాడు ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు. ఆత్మీయమైనటువంటి విశ్వాసితో సహవాసం చేస్తే ప్రార్థన జీవితం అలవాటైతుంది, వాక్యం చదవడం అలవాటైతుంది, దేవుని మందిరంలో ఎలాగూ జీవించాలో, దేవుని మందిరంలో ఉన్నటువంటి కార్యాలేంటిదో అవి ఎలాగూ చేయాలనో నేర్చుకోగలిగి అలాంటి ఆత్మీయమైన జీవితంలో ముందుకు కొనసాగుతాడు ఆత్మీయ విశ్వాసి. రెండో పాయింట్ జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పేతురు ఇంచుమించు 12 గంటల సమయంలోకి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తెలుసా? ఆయన మిద్దె మీదకి ఎక్కుతున్నాడు. ఎందుకు మిద్దె మీదకి ఎక్కుతున్నాడు అంటే ప్రార్థన చేయడానికి ఆయన మిద్దె మీదకి ఎక్కుతున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు ఈ ప్రార్థన అనే మిద్దె మన జీవితంలో కరువైపోతుంది. ఇలాగ మనం ఉదయకాలం మందు లేచి ఈ ప్రార్థన మిద్దె మనం ఎక్కుతున్నప్పుడు, ప్రార్థన సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు చాలా మంది అపహాసం చేసేవాళ్ళు, ఏలన చేసేవారు, ఎగతాళి చేసేవారు చాలా మంది ఉన్నారు. ప్రార్థన అనే జీవితం ఎలాగుండాలనో, ప్రార్థన జీవితం ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా దేవుడు చేయలేనిది అంటూ ఏది కూడా లేదు. ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. అదే మనం కీర్తనలు చూస్తాం, 133వ కీర్తన చూస్తాము. ఏమంటాడంట, ఇర్మియా 33:3లో చూస్తాం మనం, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకు ప్రార్థన చెయ్యి, నువ్వు నన్ను అడుగు, నీకు నేనేం కావాలో నేను అది ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. మనం ప్రార్థన నిబంధనలు చూస్తే యాకోబుని గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అరణ్యంలో దేవునితో పెనుగులాడుతూ పోరాడుతూ ఉన్నాడు. తన అన్న చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో తప్పించే వాళ్ళు లేరు, కాపాడే వాళ్ళు లేరు, అతని జీవితాన్ని భద్రపరిచే వారు ఎవరు కూడా లేరు. అలాంటి పరిస్థితులలో యాకోబు ఆ అరణ్యములలో దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, ఆయనతో సహవాసం చేస్తున్నాడు, ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తనకున్నటువంటి పరిస్థితులు, తనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టుతున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి అతన్ని ధైర్యపరిచి అతన్ని బలపరిచి, ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే యాకోబును నాశనం చేయాలనుకున్నాడో తన అన్న అయిన ఏశావును, తన జీవితాన్ని, తన మనసును మార్చి ఇద్దరు ఒకటైనట్టుగా మనం చూడగలుగుతాం. ప్రార్థన అనే మిద్దె మీద నుంచి ఈ కిందికి దిగి రాకూడదు. ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనలోనే ముందు కొనసాగాలి. ఇక్కడ పేతురు మధ్యాహ్నం అంట 12 గంటల వేళలోనంట ఆయన ప్రయాణమై పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ఎక్కడ పోతున్నాడంట తెలుసా? ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కుతున్నాడు. ఈరోజు మన జీవితంలో ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థన జీవితాలు లేవు. ప్రార్థన జీవితాలు లేవు కాబట్టి ఏవి కూడా మన జీవితంలో జరగడం లేదు, చూడడం లేదు. ఈ రోజుల్లో ప్రార్థనకు ఎక్కడికెక్కడికో మనం బయలుదేరుతాం. ప్రార్థనకు చాలా మంది జీవితాల్లో ప్రార్థన లేక అనేకమైన అద్భుతమైన కార్యాలు ఈ లోకంలో మనం చూడలేకపోతున్నాం. దేవుడు అన్నాడు కదా, మీరు ప్రార్థన వల్లనే, ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలను మీరు చేయగలరు, నాకంటే ఎక్కువగా కార్యాలు చేస్తారని చెప్పాడు యేసు ప్రభు. అంతేకాకుండా ఒకనాడు ఒక బిడ్డకు దయ్యం బట్టి శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తే శిష్యులందరూ కూడా మరి ఎన్ని చేసినా ఏం చేసినా ఆ కుమారునిలో ఉన్నటువంటి దయ్యం వదిలిపోలేదు. యేసు ప్రభు ఆ కొండ దిగి కిందికి వచ్చినప్పుడు
అయ్యా మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ ఈ బాలుల్లో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, స్వస్థత పరచలేదు. అప్పుడు యేసు ప్రభు కోపం వచ్చి ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులు అడుగుతారు, అయ్యా ఇది ఎలాగూ మేము చేస్తే మాకు ఎందుకు పోలేదు, మేము ప్రార్థన చేసినాం, మేము చేసినాం కదా, ఎందుకు విడిచిపెట్టి పోలేదు అంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఏంటంటే ఇది కేవలము ప్రార్థన వలన మాత్రమే. ప్రార్థన వలన అద్భుతమైన కార్యాలను జరిగించగలం, ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యాలను చూడగలం. ఈ ప్రార్థన అనే జీవితంలో మనం ముందు కొనసాగినప్పుడు మన జీవితంలో దొరకనిది అంటూ ఏది కూడా ఉండదు. కాబట్టి ప్రార్థన అనే మిద్దె మీదకి మనం ఎక్కాలి, ఆ ప్రార్థన అనే మిద్దె మీద మనం ఉండాలి. ఆ ప్రార్థన అనే మిద్దె మీద నుంచి ఈ లోకములోనికి దిగరాదు. చాలా మంది ప్రార్థన లేదు, చాలా మంది జీవితంలో ప్రార్థన అనుభవం లేదు. ఎంతో వ్యర్థమైనటువంటి వాటికి సమయాన్ని కల్పిస్తాం. 10 నిమిషాలు ప్రార్థన చేయలేము, కానీ 10 నిమిషాలు కాదు 10 గంటలు సినిమాలు చూడమన్నా చూస్తారు, 10 గంటలు టీవీలో సీరియల్ చూడమన్నా చూస్తారు, 10 గంటలు ఇంకా ఎక్కడికైనా తిరగమట్టి తిరుగుతారు, కానీ 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేద్దామనే ఆలోచన, ఆశ నేటి దినంలో కరువైపోయింది. కాబట్టి ఇలాంటి స్థితిల్లో మన జీవితాలు ఉంటున్నాయి. ప్రియ దేవునిలారా, ప్రార్థన చేసిన వాళ్ళ జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు చూసినాం. ఒక 2 రెఫరెన్స్ నేను చదివి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. ప్రియ దేవుని ఇక్కడ యెహోషువ మరి ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంగతులను చూస్తే సూర్యుడు ఆగిపోయినాడంట, చంద్రుడు కూడా ఆగిపోయిండు. అంటే ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడా నీవు అక్కిన ఆగిపో అంటే ఆగిపోయింది, చంద్రుడు నీవు అక్కిన ఆగిపో అంటే అక్కిన ఆగిపోయింది. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి చూడండి. దేవుడు నీ పక్షం నిలబడి గొప్ప కార్యం చేస్తాడు. నీవేదైతే అడుగుతావో, నీవేదైతే చేయాలనుకుంటావో దాన్ని తప్పకుండా జరిగిస్తాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయినాడు, చంద్రుడు ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. మరి ఈ రోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఈ కార్యాలు జరగడం లేదు ఎందుకు? ఈ రోజుల్లో ఇలాంటి అద్భుతమైన జీవితాలను మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ప్రార్థనకు ప్రాముఖ్యత లేదు, ప్రార్థన అనే మిద్దె మీద మనం ఉండడం లేదు, ప్రార్థన అనే సహవాసం మన జీవితంలో లేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో చూడవలసిన వాటిని, చేయవలసిన వాటిని చేయలేకపోతున్నటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక రెఫరెన్స్ నేను జ్ఞాపకం చేస్తాను. 1 రాజుల గ్రంథం 8:35లో చూస్తే, 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనంలో 35వ వచనంలో చూస్తే, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము ముయ్యబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపిమ్మని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయేలు చాలా సార్లు తప్పిపోయారు, ఇజ్రాయేలు దేవుని మాట వినకుండా చాలా సార్లు పాడైపోయినారు. కాబట్టి అందుకే వారి జీవితంలో 3 సార్లు చెరకు దేవుడు అప్పగించాడు, 3 సార్లు చెరకు అప్పగించాడు. చివరికి బబులోను చెరకు అప్పగించి 70 సంవత్సరాలు చెర జీవితాన్ని వారు అనుభవించినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే ప్రియ దేవుని చాలా సార్లు దేవునికి విరోధంగా పాపం చేస్తున్న వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే
వారందరూ శ్రమ జీవితం నుంచి తప్పించబడాలి. వారి శాపముల నుంచి విడిపించబడాలి. వారు దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారి బ్రతుకులు మార్చబడాలంటే చేయవలసింది ఏంటి తెలుసా? పాపములు విడిచి స్థలము తట్టు తిరిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, అప్పుడు ఏమవుతుందంటే తెలుసా? ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలుని జనులు చేసిన పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఈ రోజుల్లో సంఘముల గురించి, లేకపోతే ఆ పడిపోతున్నటువంటి విశ్వాసులను గురించి ప్రార్థించే వాళ్ళు చాలా మంది కరువైపోయినారు. ఈరోజు వచ్చిన కాడికి చాలు, ఉన్న కాడికి చాలులే మనం అనుకుంటున్నాం చాలా సార్లు. కాబట్టి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఒకరినొకరు ప్రార్థించుకోవాలి. వారి గ్రామం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలను చేయగలుగుతాడు. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి టైం లేదు. ప్రార్థన లేని వాడంట ఎక్కడ ఉన్నాడంటే తెలుసా? పాపములో ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తాడు ఒక భక్తుడు. ప్రార్థన లేనివాడు పాపములో ఉన్నవాడు. ఎందుకంటే పాపములను చేసేవాడు, పాపములో ఉండేవాడు, లోక సంబంధంగా జీవిస్తున్నటువంటి వాడికి ప్రార్థన జీవితం లేదు. ఎందుకంటే ఆ పాపం అనేది ప్రార్థన చేయనీయదు. ఈ పాపం అనేది మోకరించనీయదు. పాపము దేవునితో సహవాసం చేయడానికి తీసుకుని రాదు. ఎందుకంటే మన జీవితంలో పాపం ఉన్నప్పుడు ప్రార్థనకు చోటు లేదు. కాబట్టి ప్రార్థన లేనివాడు పాపములో ఉన్నవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మిద్దె మీద ఉన్నవాడు ఇంటిలోనికి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగి రాకూడదు. ఇంకా ఏమీ రాకూడదు. నువ్వెక్కడ ఉండవో అక్కడే ఉండాలి. ఆ స్థితిలోనే ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. సహవాసం అనే మిద్దె మీద మనం ఉన్నప్పుడు ఆ సహవాసం అనే మిద్దె మీద నుంచి కిందికి దిగి రాకూడదు. కాబట్టి దేవునితో సహవాసం చేయాలి. దైవజనునితో సహవాసం చేయాలి. సంఘములో ఒకరినొకరు ఆత్మీయమైనటువంటి విశ్వాసులతో సహవాసం చేసే విధంగా మనం ఉండాలి. రెండోది, ప్రార్థన అనే మిద్దె మీద నుంచి కిందికి దిగి రాకూడదు. ఈ ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉన్నావో అలాగే ప్రార్థన చేస్తూ ముందు కొనసాగాలి. కానీ ప్రార్థన మానేసి లోక సంబంధంగా లోకములో జీవించడానికి ఇష్టపడకూడదు. లోక అలవాట్లలో పాలు పంపులు పొందకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనం జీవితంలో కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ, దేవుడు అంచు దినంలో ఆయన రాకడ సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను వస్తున్నాను. ఎక్కడైతే మిద్దె మీద ఏ మిద్దె మీద అయితే ఉన్నాడో అదే మిద్దె మీద అలాగే ఉండాలి. అక్కడి నుంచి ఎవడైతే దిగిపోతాడో వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. కాబట్టి ఈ సమయంలో మన జీవితాలను కూడా సరి చేసుకుందాం. మన సహవాసం ఎవరితోటి ఉంది, మన అనుభవం ఎలాగుందో జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. దేవుడు లాంటి కృప మనకందరికి కూడా దయచేసి ముందుకు నడిపించును గాక.